అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్ రెడ్డి. నమస్తే సార్. సార్, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం ఆంధ్రప్రదేశ్, ఆయన మీద నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మాజీ సిఐడి ఆఫీసర్ సునీల్ కుమార్, ఆయనతో పాటుగా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా చూస్తారు సార్ ఈ కేసుని? పొన్నవాళ్ళు కూడా దీనికి సంబంధించి మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే చేసిన పనికి, అంటే రఘురామకృష్ణంరాజు మీద హత్యాయత్నం చేశారు అని చెప్పి కేసు నమోదైంది. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? చూసేదేముంది రాధాకృష్ణ, రెండు సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. ద ఫస్ట్ వన్ ఏంటంటే రూల్ ఆఫ్ లా. చట్టం ముందు అందరు సమానమే. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే భారతీయ పౌరులకందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే శిక్ష ఉంటది. ముఖ్యమంత్రి అయితే ఎగ్జింప్షను, ప్రధానమంత్రి అయితే ఎగ్జింప్షను ఏమి ఉండవు. కానీ మన చేతిలో అధికారం ఉన్నప్పుడు ఐపీసీని, సిఆర్పిసిని జేపీఎస్ చేశాడు. జగన్ పోలీస్ సర్వీస్గా మార్చుకొని ప్రశ్నించిన ప్రతి గొంతుకు మీద కేసులు పెట్టి జైలుకి పంపించేసి చిత్రహింసలు పాలు చేశారు. తత్ఫలితంగా ప్రజలందరూ ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతే మర్చిపోయిండు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు. తర్వాత ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండి ఇంతవరకు ప్రభుత్వ ధనాన్ని ఎంత ఖర్చు చేసింది ఎప్పుడన్నా చెప్పాడు? ఏ మీడియాలో అయినా నేను ఇంత జీతం తీసుకున్నాను ప్రభుత్వం నుంచి ఒక్కరోజు చెప్పాడా? అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నప్పుడు. ప్రభుత్వం మారగానే ఆయన ఏంటంటే జగన్ కేసుల్లో వాదించి ఆయన బెయిల్ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఆ బెయిల్ తెచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యాడు. ఈరోజు ఒక పార్లమెంటేరియన్ని డ్రెస్లో కూడా లేకుండా హైదరాబాదులో ఆయన పుట్టినరోజు పండగ రోజు ఎత్తుకొని పోయి తుక్కు ర్యాక్ కొట్టి సిఐడి ఆఫీసులో మేము 24 గంటల్లో జడ్జి ముందు ప్రవేశపెట్టినాము అని అభూతన కల్పన స్టోరీ వెళ్తున్నాడు చూసావా? ఆ రోజు కొట్టేది కూడా జగన్మోహన్ రెడ్డి లైవ్ లో చూడటం. ఇది ఆయన చెప్తున్నాడు బాధితుడిగా, నాకు జరిగిన అన్యాయం ఇది. తర్వాత ఏం చేశారు? మెడికల్ టెస్ట్కి నన్ను కొట్టారమ్మా అని జడ్జి ముందు ఆయన చెప్తే మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించారు గుంటూరు జనరల్ హాస్పిటల్కి. ఆ జనరల్ హాస్పిటల్కు పంపించిన ఆ డాక్టర్ అమ్మవరు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసులో వైద్యం చేసి పిచ్చారు చూసావా? సేమ్ ఆవిడే. అపోలోకి పోతే వద్దని తరిమేస్తే ఆయన్ని ఇక్కడున్న హాస్పిటల్, ఒక మనకి హైదరాబాద్ న్యూరో హాస్పిటల్ ఒకటి ఉంటది కదా, నాగార్జున రెడ్డి సంథింగ్, ఐ డోంట్ నో నేమ్. ఆయన వాళ్ళ మిస్సెస్ ఆమె సిటీ న్యూరో హాస్పిటల్ దాంట్లో పెట్టేసి మొత్తం చేసిన నాటకాన్ని రక్తి కట్టించారు కదా. కానీ ఆమె చేత ఆ వంతున కమిలిపోయేటట్టు కొట్టి బైపాస్ సర్జరీ కూర్చొని దొమ్మల మీద కూర్చొని ఆయన మీద చిత్రహింసలు పాలు చేసి, యాక్చువల్గా రఘురామకృష్ణరాజు కూడా ఇప్పటికి కూడా నోరిప్పి నిజం కొన్ని చెప్పటం లేదు. 2019 ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డికి కొంత ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడు, నేను మళ్ళీ ఇస్తానంటే. రఘురామకృష్ణరాజు ఇది సత్యం. రఘురామకృష్ణరాజు ఇప్పుడు వరకు ఎన్ని రచ్చబండ ప్రోగ్రాములు పెట్టినా కూడా ఈ విషయం మాత్రం చెప్పలేదు. నేను ఎన్ని కోట్లు ఇచ్చింది ఆయన అక్కడ ఉన్నటువంటి రాజు కమ్యూనిటీల దగ్గర చాలా లార్జ్ అమౌంట్ జగన్మోహన్ రెడ్డికి సర్దుబాటు చేసిన మాట వాస్తవం. సరే, నా ఎంపీ కాన్స్టిట్యున్సీ వరకు నేను పెట్టుకున్నాను, మిగతా డబ్బులు ఇవ్వండి, నేను తెచ్చిన వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి క్లాస్ వార్ అక్కడ స్టార్ట్ అయింది ఇద్దరికి. ఆ ఫైనాన్స్ మ్యాటర్లో ఆ దూరం చాలా దూరం పోయేసరికి ప్రభుత్వంలో జరిగే ప్రతి ఒక్క అన్నిటినీ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్యాయాలని రోజు ఒక రచ్చబండ ప్రోగ్రాంలో, ఒక శాటిలైట్ ఛానల్లో ఒక అరగంట ప్రోగ్రాం తీసుకొని ప్రజలకి భారత పార్లమెంట్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, రచ్చబండ ప్రోగ్రాంలో రచ్చ రంబోలా చేశాడు ఆయన. అది ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక ఈ జే గ్యాంగ్ అంతా ఒక ప్రణాళిక చేసుకొని రఘురామకృష్ణరాజుని అంతమొందించాలా,
ఇప్పుడు రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, కానీ దేశద్రోహం చట్టం పెట్టారు ఆయన మీద. ఒక పార్లమెంటేరియన్ మీద దేశద్రోహం చట్టం ఎలా పెడతారు? ఈ రకరకాల చట్టాలు పెట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా అసలు రఘురామకృష్ణరాజుని ఎత్తిపారేయాలన్నదే వాళ్ళ ఫిలాసఫీ. ఆడెట్నో ఆయనకి కేంద్రంలో బలం ఉండబట్టి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ హిందూ వాహిని అని ఒక సంస్థ నడిపిస్తుంటాడు ఆయన. విశ్వ హిందూ పరిపిస్తలాగా హిందూ వాహిని అని ఒక సంస్థ ఉంది. దాంట్లో సభ్యుడు రఘురామకృష్ణరాజు గారు. ఆ హిందూ వాహిని సభ్యులందరూ పోయి అమిత్ షాకి వార్నింగ్ ఇస్తే అప్పటికప్పుడికి ఇక్కడ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు ఇతన్ని హింసించారు, ఇతన్ని కొట్టారని రిపోర్ట్ వచ్చింది. సుప్రీంకోర్టులో తీసుకెళ్లి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అది అంటే అతను ఆర్థికంగా బలాఢ్యుడు కాబట్టి, డి అంటే డి అనేడు కాబట్టి, ఆయన క్షత్రియుడు కాబట్టి కొంచెం పౌరుషం ఉంటది క్షత్రియులకి. కాబట్టి ఆయన ఆ నుంచి మళ్ళీ ఏం చేశారు, సపరేట్ ఫ్లైట్ పెట్టుకొని ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వస్తే మళ్ళీ అరెస్ట్ చేయాలని కూడా చూశారు. ఒక ఎంపీని, ప్రజాప్రతినిధిని 5 సంవత్సరాల పాటు తన సొంత నియోజకవర్గానికి పోలైనటువంటి దుస్థితి నాటి పరిస్థితి. అదే ట్రైన్లో పోతా ఉంటే మళ్ళీ కొంతమంది దింపేసి ఆయన ట్రైన్లో ఒక పిడుగురాళ్ళ సత్తునపల్లి మధ్యలో అంతం అందించాలని ఒక పథకం రచన చేశారు. తర్వాత అప్పుడు హోమ్ మినిస్టర్ ఊరుగా ఉన్నారు, సహాయ హోం మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారికి అన్ని తెలుసు ఏ టు జెడ్. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే, ఆ రోజు మీరు చేస్తే సంసారం, ఈ రోజు వీళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, నా మీద ఇట్లా చేశారు. గతంలో కంప్లైంట్ ఇచ్చిన రిజిస్టర్ చేసే మగోళ్ళు లేడు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన కంప్లైంట్ ఇచ్చారు, ఆయన కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది. ఇప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఐపీసీ, సిఆర్పిసి ఉండేది. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అని బ్రిటిష్ చట్టాలు. తర్వాత సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది. దీన్ని ఏం చేశారంటే జూలై 1 నుంచి నూతన చట్టాలు భారతదేశంలోకి ఇంప్లిమెంటేషన్ ఇచ్చినాయి. దీంట్లో ఈ చట్టం ప్రకారంగానైతే టైం బాండ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో జగన్మోహన్ రెడ్డి అడ్రస్ తెలియదు అంట, పోలీసు వాళ్ళు టైప్ చేయలేదు. చూడండి ఎఫ్ఐఆర్ కాపీలో, మీరు కావాలంటే చూసుకోండి. అంటే ఎలక్షన్ అఫిడవిట్ లో ప్రతి ఒక్కరు మొబైల్ నెంబర్ ఇస్తారు, మెయిల్ ఐడి ఇస్తారు, వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తారు, వాళ్ళ ఆస్తులు అన్ని ఇస్తారు కదా. ఎలక్షన్ అఫిడవిట్ లో పోయిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ దొరకదు కదా. కేవలం పేరు మాత్రం పెట్టారు కానీ మిగతా ఏజ్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ గానీ ఏమీ దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో నాకు అవ్వపడలా. సో నేననేది ఏంటంటే, అతను న్యాయం కోసం ఒక యుద్ధ హీరుల్లాగా పోరాటం చేస్తున్నాడు. అతను కేసు పెట్టాడు, ఎదుర్కోండి, తప్పేముంది. మీరు తప్పు చేయకపోతే మీ దగ్గర ఆధారాలే అనేవి, మీ దగ్గర మేము ఏవే తప్పు చేయలేదు, మేము శుద్ధపోసలము అంటే కోర్టులో నిరూపించుకోండి. ఇప్పుడు ఆ కాపీ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయితే ఇంకెప్పుడు మీరు కేసులు పెట్టకూడదా? అంటే ఇప్పుడు పొంగనూరు సంఘటనలో దాదాపుగా ఎంతమంది మీద పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు? 370 మంది మీద పెట్టారే, సామాన్యుల మీద పెట్టారే. మీరు అధికారం చేతిలో పెట్టుకొని ఈ రోజు ఒక ఆయన జరిగిన ఇవాళ ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి, గతంలో పార్లమెంటేరియన్. ఆయన ఏ పార్టీ పార్లమెంటేను? యువజన శ్రామిక రైతు పార్టీ పార్లమెంటేరియన్. సో ఆయన మీద జరిగిన అన్యాయానికి ఆయన కేసు పెట్టుకున్నాడు. మేము ఏ తప్పు చేయలేదని నిరూపించుకోండి కోర్టు జడ్జి ముందు. ఎందుకు బేలారుపులు అరుస్తున్నారు అంటే, ప్రజలకు ఒక నీతి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అని ఊడిపడిండా ఏంటి పైన భూలోకం నుంచా? ఆయన ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రులు అనేవాళ్ళు రాష్ట్రానికి వస్తుంటారు, పోతుంటారు, కానీ చట్టం అందరికి ఒకటే కదా. ఎదుర్కోండి, ఏం తప్పేముంది. మీరు ఏమి తప్పు చేయకపోతే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, ఇప్పుడు ఈ 3 చట్టాలు చూద్దాం. బిఎన్ఎస్, భారత న్యాయ సంహిత, ఇది ఒక చట్టం, పేర్లు మార్చారు, దాంట్లో సెక్షన్లు కూడా మారిపోయి ఉన్నాయి. తర్వాత బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత. తర్వాత బిఎస్ఏ అని ఉంటుంది ఇంకొక చట్టం, భారతీయ సాక్ష్యాధార చట్టం అని ఇంకోటి ఉంది అనమాట, యాక్ట్, సాక్ష్యాధార చట్టం. అట్లా ఎవిడెన్స్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని, ఇది నేను చెప్పాను కదా బిఎస్ఏ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అది వచ్చింది. ఒకటేమి అంటే మన భారతీయ భాషల ప్రకారం ఎప్పుడో బ్రిటిష్ వాడు చేసిన చట్టాలుగా మొత్తం ఎత్తిపారేసి భారతదేశ పరిస్థితి, భౌగోళిక పరిస్థితులకు చేశారు. ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? ఎదుర్కో, నువ్వు పెద్ద తోపంటి లాయరు కదా, చేయి, వాదన చేయి. జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసులోని బెయిల్ తెచ్చిన మగో నీవు కదా, దీనికి కూడా బెయిల్ అయ్యి
అబ్బో పెట్టారు 307, ఈ ఊడి మీద పెట్టలా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి 307. రే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, నువ్వు తిన్న డబ్బుల సంగతి చెప్పరా ముందు. డబ్బులు ఎంత తిన్నావో అది చెప్పు. మీ లాయర్ల ముఠ కోటరీ చేరి ఆంధ్రప్రదేశ్ డబ్బులు ప్రజల సంపద ఎంత నాగేశారో అది చెప్పండి బయటికి ముందు. లేస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు ఎన్ని కూడా వేల కోట్ల రూపాయలు తినేశారు ప్రజాధనం. దానికి చెప్పాలా? ఇది ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. ఒక పివి సునీల్ కుమార్ అనే ఒక సిఐడి చీఫ్ ఉండేవాడు. అతను వాళ్ళ మిస్సెస్ కి పివి సునీల్ కుమార్ కి వచ్చిన పర్సనల్ గర్జి ఆ అమ్మాయి పోయి RRR దగ్గరకు పోయింది నాకు న్యాయం చేయమని. పివి సునీల్ కుమార్ మిస్సెస్ ఎవరైతే వైఫ్ ఉన్నారో ఆ అమ్మాయికి అండగా నిలబడిండు RRR గారు. అసలు గర్జి అది. దానికి పివి సునీల్ కుమార్ ఏం చేస్తాడంటే కులాన్ని జోడిస్తాడు. ఇప్పుడు చూడండి, కుల సంఘర్షణకు తెస్తాడు, పోస్టులు కూడా పెడతాడు, చాలా పెడతాడు. మన కుల పోలకు అన్యాయం చేస్తున్నారు. ఆల్రెడీ పెట్టాడండి. దాని గురించి మీతో మాట్లాడదాం అనుకున్నా. ఈ దళితులకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ నేనుంటా. ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి దళితులకి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి అక్కడెక్కడ కూడా సునీల్ కుమార్ కనపడలేదు. ఇప్పుడు అనంతబాబు కేసులో బలైంది దళితుడే కదా. అవును, మరి డాక్టర్ సుధాకర్ దళితుడే కదా. తర్వాత ప్రొఫెసర్ అచ్చెన్న కడపలో కిడ్నాప్ చేసి మరీ చంపారు, ఆయన దళితుడే కదా. ఈయన దళిత దేశోద్ధారకుడు అయితే సునీల్ కుమార్ గారు వాళ్ళందరూ దళితుడే కదా. కావల్లో ఒక పిల్లోడు కూడా దళితుడే. కావల్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత శిరోమణనం కేసులు ఉన్నాయి. అప్పుడేం అవుపళ్ళ దళిత అనేది ఆ పదాన్ని సృష్టించిన వ్యక్తులు మహానుభావుడు ఒక పెద్ద ఆయన ఉండడు. సో ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు ఆయన పేరు చెప్పుకొని దళితులు అంటే ఎన్ని కులాలు ఉంటాయి? దాంట్లో చాలా కులాలు ఉంటాయి. దళితుల్లో చాలా కులాలు ఉంటాయి దళితుల్లో. కాబట్టి ఈయన అక్కడే దానికి ఇప్పుడు దళితులు ఎవరు ఎంపీలు లేరా? ఇప్పుడు మద్దిల గురుమూర్తి, డాక్టర్ మద్దిల గురుమూర్తి ఎంపీ గారు దళితుడేగా. తర్వాత మినిస్టర్ ఉన్నాడు, అది కొండేపి ఎమ్మెల్యే. SC/ST నియోజకవర్గాల్లో నిలబడేదంతా దళితులే కదా, గిరిజనులే కదా, ఆదివాసులే కదా. సో వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకేమి నువ్వేం ప్రతినిధివి కాదు కదా. నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయకుండా యూనిఫామ్ ఒంటి మీద ఉందని చెప్పి ఒక టీంని, ఒక గజదొంగ టీంని తయారు చేసుకొని ఎవరి మీద అంటే వాళ్ళ మీద పడినవు కదా. అప్పుడు అచ్చెన్నాయుడిని తీసుకోండి, కొల్లి రవీంద్రను తీసుకోండి, తర్వాత ధూళిపాల నరేంద్రను తీసుకోండి, తర్వాత ఎంతో మంది ఉన్నారు బాధితులు. చాంతాడంత లిస్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది 4 సింహాల బొమ్మ టోపీ మీద ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించను కదా. ఇప్పుడు నిజాయితీమైన పోలీసు వ్యక్తి అయితే నేను ఏ తప్పు చేయలేదు బయట పెట్టు, నేను కస్టోడియల్ టార్చర్ చేయలేదు బయట పెట్టు, తర్వాత బయటకు వచ్చేసేయి, సత్యులత నిరూపించుకో జడ్జి ముందు. నువ్వు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? బయటకు వచ్చి బహిరంగంగా దళితులను అడ్డం పెట్టుకోవడం కాదు. నేను ఒక సిన్సియర్ గా భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ గారు అంబేద్కర్ రచనా కమిటీ చైర్మన్ గా ఉన్నాడు కదా. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఉంటే రచనా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం సాక్షిగా నేను ఎటువంటి తప్పు చేయలేదు, ప్రజాసేవలో నిమగ్నమైనా గానీ పొలిటీషియన్లు చెప్పినట్టు నేను వినలేదు, నడుచుకోలేదు, నా విధిని నేను నిర్వర్తించినాను. జగన్కి బానిసగిరి, శంషాగిరి నేను చేయలేదని చెప్పు. జడ్జి ముందు ఆధారాలు పెట్టి సచ్చిలుడిగా బయటికి రా. ఎందుకు కుల కార్డు వాడుకుంటున్నావు? ఏ కులము కూడు పెట్టదు సమాజములో. కులం అనేది నిచ్చిన మెట్ల వ్యవస్థలో కులం ఎవడికి కూడు పెట్టదు. ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే అది రక్షిస్తుంది అన్నారు. సత్యమేవ జయతే అన్నారు. సత్యం మన వైపు ఉంటే మనం రక్షించబడతామని చెప్తుంది. తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. ప్రతి వాళ్ళు ఇలాంటి మన ధర్మాన్ని వదిలేసి ఎవడి కోసం మీరు పోకులాడి వాడి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి బావ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్న మొత్తం ఏమైపోయిందా? వాడు బలైపోయిండు. ఒక పాము అదే ఎలా ఏదైతే ఒక పాము తన పిల్లల్ని తను తింటది అనుకుంటే ఒక క్రైమ్ నుంచి తప్పించుకోవాలంటే ఇండియన్ ఎవిడెన్స్ లేకుండా చేస్తారనమాట. మొదటి పరిస్థితి అదే అయిపోయిందిగా. తర్వాత ఇప్పుడు పివి సునీల్ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వేసిన ఎపిసోడ్ లో ఒక పావులు అంటాడు. ఇప్పుడు భలే ఏది నువ్వు నీ డ్యూటీ నువ్వు సక్రంగా చేసి చట్ట ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం పోయింటే నీకు ఇబ్బంది ఉండేది కాదు కదా. నేననేది మనకి ప్రభుత్వం ప్రజలు పన్నుల రూపంలో కట్టిన జీతం డబ్బు ఉంటుంది. అవినీతికి మనం పాల్పడితే ఏసీబీ కేసులు ఎదుర్కొంటాం. అవినీతికి మనం పాల్పడితే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతాయి. తర్వాత మనం వేల కోట్ల రూపాయలు మనం సామ్రాజ్యాలు సృష్టించుకొని ఎవరు చూడలేదనుకుంటేట ఇప్పుడు ప్రభుత్వం మారాలకే
కేసులు రిజిస్టర్ చేసే వాళ్ళకి నొప్పి వస్తుందా? అందువల్ల ఏంటంటే గతంలో అండి ఎవరు కేసు పెట్టినా తీసుకునేవాళ్ళు కాదు పోలీసు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మనుషులు కేసు పెడితే తీసుకునేవాళ్ళు. అందువల్ల ఏంటంటే ఈ కేసు పెట్టడం మంచిదే అయింది. రఘురామకృష్ణరావు గారు అతనికి జరిగిన అన్యాయం కోసం న్యాయ పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆ న్యాయం అంతిమంగా విజయం సాధించేది RRR గారే, దాంట్లో డౌటే లేదు. అతనికి అన్యాయం ఎవ్వరు కూడా నన్ను కొట్టారని ఎవరు చెప్పుకోరండి. కానీ RRR గారు నాకు నచ్చారండి. మొట్టమొదట బయటకు వచ్చి నన్ను కొట్టారు పోలీసు వాళ్ళు అని చెప్పి ఆయన బయట పెట్టాడండి. అందువల్ల ఎవరన్నా పొరుగు బాధ్యత అని చెప్పి చెప్పుకోరు కొట్టింది. కానీ RRR గారు నన్ను కొట్టారు అని చెప్పారు. అంటే ఒక పార్లమెంటేరియన్ని కొట్టారు మీరంటే మీరు ఎంత రౌడీ మోకలుగా తయారయ్యారో చూడండి. అందువల్ల ఏంటంటే ఈ పప్పులేం ఉడకో, ఈ సన్నాయి ఇంకా చాలా ఉండే. జగన్మోహన్ రెడ్డి మీద పడబోయే కేసులు, ఆర్థిక నేరాలు చాలా ఉండే ప్రభుత్వంలో. అవన్నీ లోడతా ఉండరు. తొందర ఎందుకు? అధికారాంతమును చూడవలే అయ్యేవారి సోయగములు అని నేను మొట్టమొదటి నుంచి నేనే పదప్రయోగం చేసేది. కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏంది ఇదంతా 14,49,000 కోట్ల అప్పు అంట. ఆంధ్ర రాష్ట్రం అప్పు. ఈ డబ్బులన్నీ ఎట్టిపోయినాయా? లేస్తే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని వాళ్ళ సొమ్మంతా నాకేసి అవి కూడా తొందరలో రాబోతుండే. ఈడీ సిబిఐ కేసులు ఓయమ్మ గతంలో ఉండే 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు కాకుండా మరో నెత్తిలో ఎంటుకలు నన్ను కేసులు పడతాయి జగన్మోహన్ రెడ్డి మీద. వీటన్నిటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి తప్పించుకోలేడు. అంటే ఏం చెప్తున్నారంటే సార్ 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నట్టు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సరే, సోషల్ మీడియాలో ఏమన్నా ట్రెండ్ చేసుకుంటారు. యూట్యూబ్ లో యూస్ కోసం. ఇది కాదు నేను అంటుండేది. కుక్క చేసే పని కుక్క చేయాలా, గాడిజ్ చేసే పని గాడిజ్ చేయాలని ఒక కథ మనకు చెప్పద్ది. ఇప్పుడు ఐపీసీలు, సిఆర్పిసిలు నేను చెప్పాను కదా, అవి జడ్జీలు చేయాల్సిన పనులు. నువ్వు నేను మాట్లాడుకునే పనులు కాదు. ఆ కేసు విచారణ చేసి జడ్జీలు జడ్జిమెంట్ ఇస్తే భారత న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటుంది. కాబట్టి అది జడ్జీలు చేయాల్సిన పని. దాని మీద త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టుకొని తొందరగతిన జడ్జిమెంట్ ఇస్తే మంచో చెడు ఎయిదర్ ఆర్ నైదర్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి జడ్జీల మీద ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అందువల్ల ఏంటంటే పోలీసు వాడితో పొట్టు ఇంటి ముందు రేగు చెట్టు పెంచకూడదు అంటారు పెద్దోళ్ళు. పోలీసు వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ పాట పాడతారో ఇబ్బంది ఏం లేదు. అందువల్ల న్యాయం అనేది ఎట్టుందనేది తేల్చుకోవాలా. మనం సక్రమంగా ఉంటే ఎన్ని ఎందుకు వస్తాయి మనకి? ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇన్ని కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఒక పేరు చెప్పండి, ఒక పేరు చెప్పండి నాకు. అందువల్ల ఏంటంటే ఈ విషయంని మనం కూడా ఒక ఛార్జ్ షీట్ పడింది కాబట్టి ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. న్యాయ వ్యవస్థ సైడ్ చూస్తారు అందరూ. న్యాయమూర్తులు ఏం తీర్పిస్తారో మనం వెయిట్ అండ్ సీ చూసి ఆలోచించి న్యాయస్థానాల పట్ల అందరూ గౌరవం ఉండాలా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తారు, చేతిలోకి చట్టం తీసుకోకూడదు. వాళ్ళు దుర్మార్గులే కావచ్చు కానీ భరాయిద్దాము, అంతిమంగా న్యాయస్థానం తీర్పు వస్తుంది, చట్ట ప్రకారం పోదాము అని చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇప్పుడు ఈ మధ్య తెలుగుదేశం కార్యకర్తలు ఏరతాళ్ళు అన్ని బిగించి యుద్ధం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు పద్ధతి కాదు, వాళ్ళకి మనకి తేడా ఏంటి? కాబట్టి అలా పద్ధతి కాదు. చట్టం తన పని తాను తీసుకుపోద్ది. నీ దగ్గర ఆధారాలు ఉంటే కేసు పెట్టండి, రిజిస్టర్ అవ్వద్ది, ఎంక్వైరీ జరగద్ది, న్యాయబద్ధంగా శిక్షేద్దామని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి మీడియాలో నువ్వు నేను కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చేది కదా, ఇది న్యాయస్థానాలు పరిష్కరించాల్సిన సమస్య. కాబట్టి ఇప్పుడు కోర్టు లేకపోయింది కాబట్టి న్యాయమూర్తులకే వదిలేద్దాం ఈ జడ్జిమెంట్. వాళ్ళు తీర్పిస్తారు. వెయిట్ అండ్ సీ అండి.